ప్రతిపక్ష నాయకుడు లేకుండా ఆ పార్టీకి సంబంధించిన ఇద్దరు పిచ్చోళ్ళు తెలంగాణ మీద పడి దాడి చేస్తున్నట్టు కనపడుతున్నారు. అది కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా మీరేమైనా బహిరంగ సభలు పెట్టి రాష్ట్రం గురించి మాట్లాడగానే పోతున్నారపై మీరు సర్ అనే పేరు మీద మీ నియోజకవర్గాల మీటింగ్లు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న దద్దమ్మల్లారా, మీకు సిగ్గు లజ్జ ఉంటే, మీరు మాట్లాడే మాటలకు కట్టుబడి ఉంటే ఇదే సిద్దిపేటకో సిరిసిల్లకో మేము వస్తాం. రైతు రుణమాఫీ కాలేదని, లేకపోతే ఇండ్లు కట్టట్లేరని, సన్నబియ్యం ఇవ్వట్లేరని, ఉచిత బస్సు కావట్లేదని అని నిరూపించగలుగుతారా? ఇదే సిగ్గు లేకుండా హరీష్ రావు ఛాలెంజ్ చేసే కదా, నీకు దమ్ముంటే రుణమాఫీ చేయమని చెప్పి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే రుణమాఫీ చేయలేదు నేను వస్తా అని చెప్పిన ఈ సన్నాసి ఇలా ఒక రైతు సమాజానికే దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు, ఇప్పుడు 1,40,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యంలో దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఈరోజు కొనుగోలు చేసాం. ఈ బతుకులో ఎప్పుడైనా ఒరేస్తే ఊరన్న దరిద్రులారా మీకు ఇంకా ఏ నైతిక హక్కు ఉన్నది? ఒకవైపు రైతు రుణమాఫీ చేస్తూనే ఉంటివి, మరి ఇంకొక వైపు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తూనే ఉండే. ఇప్పుడే చెప్పిండ్రు కదా కృష్ణారావు గారు, 72,000 కోట్ల పైచిలుకు దాదాపు, అంటే 75,000 దగ్గరకు మీరు చేసిన అప్పులకు, మీరు చేసిన వాటికి మేము ఎలా వడ్డీలు కట్టాల్సిన స్థితి వచ్చే. తగుదునమ్మా అని చెప్పి ఇప్పుడు దీంట్లో చూస్తున్నా పింక్ కలర్లో పెట్టేసి ఏం చెప్తుండో వానికి అర్థం కావట్లేదు కేటీఆర్. ఏంద్ర నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దరిద్రుడా, ఏంది చెప్పు, నీకు అర్థమవుతుందా? కనీసం తలకాయ ఉందా నీకేమన్నా? ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి వస్తే ఖబర్దార్, నీ అయ్య నుంచి మొదలు పెడితే నీ కింది వరకు కూడా ఒక్కొక్కరిని మరి చీల్చి చెండాడే ప్రయత్నం చేస్తాం. పనికిరాని మాటలన్నీ మాట్లాడుకుంటా నువ్వు ఒక మనిషి, నీకు ఒక రాజకీయం. ప్రతిపక్ష నాయకుడు లేడేంది అని అంటే రాడు అని అంటారు. అసలు నేను అంటున్నా ఈరోజు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్కి మేమే బాధ్యులం అంటారు కదా. మీ బతుకు భారత రాష్ట్ర సమితి ఎందుకు మారింది? మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్, ఎవడొచ్చి ఇక్కడ కొట్లాడినా సరే, వాడొచ్చి కొట్లాడినా వీడొచ్చి కొట్లాడినా వీడు ఉండడు, మళ్ళీ మేమే కొట్లాడాలి. భారత రాష్ట్ర సమితి అని గుణాత్మకమైన మార్పు అని చెప్పి దేశవ్యాప్తంగా మేము విస్తరించాలని పోతే ప్రజలు బండకేసి బాధంగానే మన వెనకకు వచ్చేసి అలా మేము తెలంగాణ అంటుంటారు. మీరు తెలంగాణ వాళ్ళు కారు, రాసుకోండి. ఇప్పుడు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుల కమిటీ మెంబర్గా నేను ఈరోజు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ నాయకులు ఉండొచ్చు, తెలంగాణ ఉద్యమకారులు ఉండొచ్చు, కానీ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు సంబంధించింది కాదు ఇప్పుడు. ఎందుకంటే ఎందుకు భారత రాష్ట్ర సమితిని మార్చిండ్రో ఇలా తెలంగాణ సమాజానికి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ఒక ఆయన పొట్టి ముక్క ఆయన, పొడుగు ముక్క ఆయన తిరుగుతూ ఉన్నారు ఇటొకళ్ళు అటొకళ్ళు బావమర్దులు పంచుకొని. భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నందుకు మీరు ముక్కు నేలకు రాయండి. తెలంగాణ ప్రజలకు నమ్మించి ద్రోహం చేసిన ద్రోహులు మీరు. తెలంగాణ రాజకీయాల్లో మీరు ఇవాళ వచ్చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అది చేయలేదు, ముఖ్యమంత్రి ఇది చేయలేదని ఎన్నిసార్లు చెప్పినా మీ గాయలు పడుతున్నామని మమ్మల్ని అంటున్నారు జనం. నేనంటున్నా ఇలాంటి పిచ్చివాగుళ్ళు బంద్ చేసుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం చేస్తారు? ఒక ఆయన అన్నాడు, సార్ వాళ్ళు అట్నే మాట్లాడుతుంటారు, వాళ్ళు ప్రాపగండా చేస్తుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటూ పోతా ఉంటే మీరు సమాధానం చెప్పుకోవాల్సిన రావాల్సి వస్తుంది అని అంటే, ఒక దశ దాటినాక పిచ్చోడు అని తేల్చేసినాక ప్రజలు ఎట్లా చూస్తారు? మొదటి పిచ్చోడు కేటీఆర్ అయితే పోటీ పడుతున్నాడు మనోడు హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీని పిచ్చోళ్ళ సంఘం చేయకుర్రాను ఆయన. ఒకరోజు ఆ పార్టీలో తెలంగాణకు కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు అవకాశాలు ఇవ్వకపోవచ్చు కాక, కానీ మీ కుటుంబం కోసం మొత్తం తెలంగాణను నాశనం చేస్తే మిమ్మల్ని బండకేసి బాధితే ఇప్పుడు మేము తెలంగాణను కూడా తిరుగుతున్న పరిస్థితి వచ్చింది మీకు. ఈ దుస్థితి మేము తెలంగాణ కొరకు కొట్టాడని చెప్పుకోవాల్సిన దుస్థితికి ఇలా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఒకడు అంటాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది ఏందని. నేను అంటున్నా కేసీఆర్ తెలంగాణ రాకుండా చూస్తానికి ప్రయత్నం చేసిండు. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలిసిన అంశాలు నేను చెప్తున్నా. 100 సీట్లు 15 ఎంపీ సీట్లు వస్తే తెలంగాణ అదే వస్తుందని కరీంనగర్లో డిక్లేర్ చేసుకొని
అటువైపుగా పోయినప్పుడు కదా జేఏసీ మొత్తం దాన్ని పూర్తి స్థాయిలో మార్చి ఏ విధంగా సాగరహారం పెట్టింది, ఏ విధంగా సంసద్ యాత్ర పెట్టింది, ఏ విధంగా సడక్ బంద్ పెట్టింది. ఏ ఒక్క ప్రోగ్రాంలో కేసీఆర్ ఉన్నాడా? చివరి సంవత్సరం మొత్తం రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేసి జగన్తోని కలిస్తే ఉప ముఖ్యమంత్రి అయితేనా, చంద్రబాబుతో చేస్తే ఉప ముఖ్యమంత్రి అయితా అని చెప్పి రాజకీయాల కోసం దిగజారుడు ప్రయత్నాలు చేసినప్పుడు కదా అదే సాగరహారంలో ఏ విధంగా జనాన్ని చూసి సోనియా గాంధీ గారు స్పందించి కేసీఆర్ మనతో పొత్తుకొని వస్తే జనమిట్లో వచ్చిందంటే ప్రజల్లో ఉద్యమం ఉందని చెప్పి తెలంగాణ కొరకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి యూపీఏ పార్టీలన్నిటి పెట్టి చేసింది గుర్తులేదా? మళ్ళీ ఆ బిల్లు పెట్టే రోజు కూడా మనోడు లేడు, సట్కాయించింది, దాంట్లోకి వెళ్ళి పీకిండు. మళ్ళీ నేను తెలంగాణ అంటాడు. తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నారు 3 ఫేజ్లలో కూడా. ఈరోజు మేము ఉద్యమకారుల కమిటీలో మేము వాళ్ళని గుర్తిస్తుంటే మాకు దుఃఖం వస్తున్నది, ఒక్కొక్కళ్ళ కొట్లాట చూసి, చావులు చూసి. ఇదే హరీష్ అంటోడు, ఆ కేసీఆర్ అంటోడు నీకు చెప్పుకుంటాడు ఏమని, నువ్వు కిరోసిన్ పోసుకో సెంటిమెంట్ రగులుతుంది, ఇంకొకడు ఎవడైనా ఎక్కడ కిరోసిన్ పోసుకుని చస్తాడని. నేనంటున్న కిరోసిన్ పోసుకున్న హరీష్ రావు ఏమో చావలేదు, 1200 మంది బిడ్డలేమో చచ్చిపోయింది. మీ కుటుంబంలో ఒక్కడు చావలేదు, మీరు తెలంగాణని ఎంజాయ్ చేసిండ్రు, తెలంగాణలో పవర్ ఎంజాయ్ చేసిండ్రు, తెలంగాణను దోచుకుంది సరిపోయింది కదా అని మళ్ళీ భారతదేశం మీద పడదామని పోయిండ్రు. ఇక నీకంటే ఎక్కువ ఆయన ఉండే మోడీ వారికి ఈడికొస్తే నా పరిస్థితి ఏమైందో అని చెప్పేసి నిన్ను కొట్టిండ్రు, గట్టిగా కొట్టిండ్రు. వాళ్ళు కూడా వాళ్ళతో కూడా పోటీపడి వాళ్ళను కూడా దూషించి ఇలా మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు చూడు, సామదాన దండోపాయాలన్నిటి ఉపయోగిస్తున్నాడు. దండం కాకున్నా సరే ఈరోజు దానంతోనే ముఖ్యమంత్రి పనులు చేయించుకొస్తున్నాడు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ అయితే ఈ పనులు చేయించుకరా అని చెప్తే తెలంగాణ సమాజం అంతా ప్రశ్నించింది. ఇలా కిషన్ రెడ్డిని పోయి కలిసి కూర్చొని మాట్లాడు, తెలంగాణ కోసం ప్రభుత్వంతో కలిసి వస్తే కాదనేది ఎవడరా దరిద్రులారా మిమ్మల్ని. అఖిలపక్ష మీటింగ్ పెడితే ఒక్కడు రాడు. ఇలా నేను అంటున్న ఒక మాట, మీరు తెలంగాణ కొరకు కలిసి రాకుండా ఇప్పుడు యూరియా అని చెప్పి ప్రచారం చేస్తుంది ఈ దౌర్భాగ్యం. యూరియా ఎవడరా పోయి తయారు చేసేది? రాష్ట్రమా? రైతులను రెచ్చగొడటానికి యూరియా ఎవడు తయారు చేసేది? కేంద్రం ఇవ్వాలి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాకపోతే వాళ్ళ దగ్గర గొడవలు అవుతాయి, కానీ రాకుండా ఉంటున్నాయా? బీజేపీ అలయన్స్తో కూడా ఉన్న రాష్ట్రాల్లో యూరియా వస్తుంది, మరి తెలంగాణకు ఎందుకు రావట్లే? ఇది ప్రశ్నించడు. ఇలా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి పర్మిషన్స్ రావాలి, స్పందించరు, కామ్గా కూర్చుంటారు. ఇలా మెట్రో విస్తరణకు ఇవాళ స్పందించరు. కేంద్రం మీద మాట్లాడే దేనికి బీఆర్ఎస్ స్పందించదు. రాష్ట్రం మీద ఎందుకంటే వాళ్ళు కేంద్రం అంటే మళ్ళీ ఉన్న కేసులు ఏమన్నా తిరగదోడి మొత్తం పెడతారేమో అని. చివరికి ఇంతకుముందు జరిగే కదా, బ్యాంకుకు సంబంధించిన అధికారులను కూడా బెదిరించో, లొంగ తీసుకోనో, ఫోన్ ట్యాపింగ్లు చేసుకోనో, వేలం జరుగుతున్నప్పుడు కామ్గా ఉండి తర్వాత నువ్వు రెస్పాండ్ కానీ. హెచ్యూ భూములకు సంబంధించిన అంశంలో కూడా అదే జరిగింది కదా. అంటే రాష్ట్రానికి సంబంధించి నిధులు రావద్దు, వస్తే ఏంది ఏదో ఒక పథకం నెరవేరుస్తాడు, మళ్ళీ మంచి పేరు వస్తుంది. అట్లా రాకుండా ఉండాలని ఇంత నల్లి కుట్లేసాలేదు. రాజకీయాల కోసం మీరు ప్రజల్ని ఈరోజు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో చూడండి. గల్లా పట్టుకోమని చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ, కాళ్ళు మొక్కుడు కాదు గల్లా పట్టుకోమంటాడు. కాంగ్రెస్ పార్టీ కాళ్ళు మొక్కమని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కడుపు చూస్తుంది, కాళ్ళు మొక్కుతుంది. మీరు కాళ్ళు మొక్కించుకున్న, ఐఏఎస్లను కాళ్ళు మొక్కించుకున్న కల్చర్ మీది. అధికారులను కాళ్ళు మొప్పించు అందరినీ కూడా ఇంటికి రప్పించుకొని దొరగాక జీతగాని పిలిచినట్టు చేసుకున్నది మీది. కాంగ్రెస్ ప్రజల వద్దకు పోద్ది, ప్రజల యొక్క కాళ్ళు మొక్కైనా సరే ఈరోజు వాళ్ళని మెప్పించగల పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర నుంచి. గల్లా పట్టుకోమంటే కేటీఆర్ గాని గల్లా పట్టుకొని తన్నండి, వీడు రెచ్చగొడుతున్నాడు. ఇదే లగచర్లలో రైతుల మధ్యన వీళ్ళ యొక్క ముష్కర్లను పంపించేసి అక్కడ దాడులు చేయించి రైతులను మీరు రౌడీలు అంటున్నారని చెప్పి ప్రచారం చేసింది. ఇదే ఆర్టీసీ ఉద్యమంలో ఎందుకు అంత 2-3 రోజులకే మనుషులు చచ్చే కాడికి తెచ్చిందంటే ఇది ఏమైనా హరీష్ రావు ప్లానా? ఆర్టిజన్స్ ఏవైతే 20,000 మంది వాళ్ళు ధర్నాకు దిగినరో లేకపోతే నిరసనకు దిగినరో మాట్లాడి మేము దాన్ని సబటైజ్ చేసిన వాళ్ళని ఎలిమినేట్ చేసే టైంలో భట్టి గారు ఆ రోజు దాన్ని రిజాల్వ్ చేసిండు. దాని వెనుక కూడా వీళ్ళ ఏజెంట్లు ఉన్నారు.
వాళ్ళని ముందుకు దోసిండ్రు, వీళ్ళు వెనకకు పోయిండ్రు. ఇంతెందుకు మిగతా ఉద్యోగ సంఘాలను కూడా రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేసిండ్రు. ప్రతి ఒక్క ఏదైతే హింసాత్మక సంఘటన జరిగే పరిస్థితులు వచ్చినప్పుడల్లా దాని వెనుక కేటీఆర్ హరీష్ రావు ఉంటుండు. ఆయన గూడుపుటాని రాజా ఉన్నాడు కదా, ఫామ్ హౌస్ రాజా, ఆయన చెప్తే చేస్తున్నా, మరి వీళ్ళు చెప్తే చేస్తుండ్రు. దాంట్లో ఇంకో మొన్న మనోని పేరు ఏందా సుమన్ అంటోడు బట్టి వాళ్ళు ఏం చెప్పారో అది సీక్రెట్ మీటింగ్ బయట చెప్పేసి రైలు పట్టాలను గోసేయాలి, బిల్డింగ్లను కూల్చేయాలి. మీ బతుకంట కూల్చుడు తప్పితే నిర్మించుడు ఎక్కడిది? ప్రజల ప్రాణాలను కూల్చి ఈరోజు అధికారంలోకి వచ్చి తెలంగాణను కూడా కూల్చి దరిద్రులారు. ఇంకేం కావాలి మీకు? ఏదో కాంగ్రెస్ పార్టీ వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పథకాలు పేదోనికి అందే ప్రయత్నం జరుగుతున్నాయి. ఆ పథకాలను అందితే ఎక్కడ మేము దూరం అవుతామో అనే ఉద్దేశంతో ఉన్నదిలే మీకు ముందు ముందు. ఎందుకు బీజేపీ మీపై ప్రేమగా చూస్తూనే ఉన్నది, ఎట్లాగూ మిమ్మల్ని కబలించేందుకు చూస్తూనే ఉన్నది. మీరు వాళ్ళ కబందాస్తాలకు పోవాల్సిందే, పోకపోతే ముగ్గురు లోపల ఉంటారు. మేము ప్రతిసారి అంటున్నాం, దొంగతనం చేసినోడు లోపల ఉండాలి కానీ బయట తిరిగి ఎత్తులు కొడతా ఉంటే ఏంటని మా ముఖ్యమంత్రి గారితో అంటూ ఉంటాం. కానీ చట్టం తన పని తాను చేసుకుపోవాలని చెప్తుంటాడు. ఇన్ని ఆర్థిక అకృత్యాలు, ఇన్ని సామాజిక అకృత్యాలు, ఇన్ని రాజకీయ అకృత్యాలు చేసినా మీకు తెలంగాణలో రాజకీయంగా కొనసాగే నైతిక హక్కు లేదని ప్రజలు తీర్పిచ్చినాక కూడా సిగ్గు రాకపోతే ఇంకేం చేయాలి? మాలాంటి వాళ్ళం అప్పుడప్పుడు ఆవేశపడి మాట్లాడుతుంటే కూడా జనం ఏమనుకుంటున్నారంటే వీళ్ళ మీద ఎందుకు ఎగురుతున్నారు, వాళ్ళు ఎట్లా పోయినోళ్ళే కదా అంటున్నారు. కానీ మీ అబద్ధం ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఈ నెల రోజుల నుంచి చూస్తున్నాం. ఏది తగ్గేది లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి కాబట్టి, ప్రజలతో ఏ విధంగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి ఆగుతున్నాం. మీలాగా నువ్వు ప్రభుత్వం లేకుండానే దొంగ సొమ్ము దాచుకొని నువ్వు ఇట్లా రోజు ఒక మీటింగ్ పెట్టి అబద్ధాలు చెప్తే, ప్రభుత్వంలో ఉన్న మేము ఎమ్మెల్యేలు ఉండి, ఎంపీలు ఉండి, మంత్రులు ఉండి, విప్లవం ఉండి మేము చేయలేమా? విఘ్నత, అబద్ధాలను ప్రచారం చేయాలంటే ఆ విఘ్నత అడ్డం వస్తుంది. కానీ మనకు అదేమి లేదు, బాజాప్తా అధికారం కోసం. అందుకని నేను అంటున్నా, దాచుకొని దోచుకున్న డబ్బుతో రోజుకో మీటింగ్ పెడితే కాదు కేటీఆర్, హరీష్ రావు. ప్రజలను ప్రేమించడం నేర్చుకోండి. అధికార పక్షంగా మీ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు లేదు. కక్ష సాధింపే లక్ష్యమైతే మీరు ఒక్కరోజు కూడా బయట ఉండరు. అన్ని అకృత్యాలు, నేరాలు, ఘోరాలు చేసింది. మమ్మల్ని పెట్టింది కదా అందరినీ జైల్లో ఉత్త పుణ్యానికి. మేము మీలాగా సిగ్గులజ్జ లేకుండా చేయగలుగుతామా? మా ముఖ్యమంత్రి గారికి ఎంత ఆవేశం ఉన్నా ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మీ పట్ల అంత ఓపికతో ఉంటున్నాడు. కానీ అది ఓపిక, సహనం, చేతగానితనం అనుకుంటే ఖబర్దార్. కేసీఆర్ నీకు కూడా చెప్తున్నా, ఇట్లా వండుకున్నాను నేను. ఈ ఇద్దరు దొంగల్ని ఇట్లా బయటపెట్టి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం మానుకో. లేకపోతే రేపటి రోజున ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో నువ్వే తెలుసుకుంటూ చూసుకోమని. రెచ్చగొడితే అంతకంటే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కేటీఆర్, హరీష్ రావు ప్రత్యక్షంగా చెప్తున్నాను నేను. ఏదో ఉద్యమ కాలంలో ఇల్లు మాతో కలిసి పనిచేసిరని ఒక జాలి, అరే మీరు జైల్లో పెట్టినా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాం రాహులగాళ్ళారా. కనీసము రాజకీయం చేయండి. ఇది రాజకీయం అనుకోకండి. రెచ్చగొట్టి, ప్రజల్ని రెచ్చగొట్టి, వర్గాలను రెచ్చగొట్టి, వైషమ్యాలను రెచ్చగొట్టి ఇన్ని రకాల డ్రామాలు అక్కర్లేవు. ప్రజలకు నిజాయితీగా మీరు ప్రజల సమస్యల మీద కొట్టాడండి, ప్రజలు హర్షిస్తారు. భవిష్యత్తులో నేను అంటున్న మీ యొక్క స్పీడ్ని నేను గమనిస్తున్నా కదా. మీరు ఎట్లా వచ్చి సర్ అనే మీటింగ్లతోని ఏ రాజకీయాలు మాట్లాడుతున్నారు? హౌలా ఓట్లు పోయినోని గురించి మాట్లాడాలి, ఓట్లు పోకూడదని మాట్లాడాలి, ఓట్లు ఎట్లా చేసుకోవాలని మాట్లాడాలి. 2-3 నిమిషాలు అది మాట్లాడతారు, ఇక కథం వచ్చేస్తారు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి. రాత్రి కళలో కూడా వచ్చి ఇబ్బంది పెడుతుండా, వదులుతలే. సర్రు మనం హో అని ప్రకాష్ రాజ్ ఏదో సినిమాలు ఒక్కటి సినిమాలు అన్నట్టు సర్రు లేచి ఒకటేసారి పవర్ పోయిందంటారా? పవర్ పోయి పరేషాన్లో ఉన్న దరిద్రులారా, పవర్ కోసం ఇది కాదు పద్ధతి. రోడ్లు ఎక్కినాం, జైల్లో పాలు పోయినాం, హౌస్ అరెస్ట్లు అయినాం, పాదయాత్రలు చేసిన మా నాయకులు. మీ యొక్క
నియంతృత్వాన్ని ఎదిరించడానికి తెలంగాణ సమాజం అంతా ఏకమై చూసింది కదా. భారత్ జోడో యాత్రలో ఏ విధంగా జనమంతా కూడా సబ్బండ వర్ణాలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించినాయి. మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు అనుకుంటున్నారు? మళ్ళీ మీరు వస్తే ఏమొస్తుందో తెలియదా? కాబట్టి మాట్లాడేటప్పుడు లేదంటే ఇంకా చెప్పాలంటే మీరు ప్రవర్తించే తీరు ఏ విధంగా ఉంటుందో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ మాత్రం ఎందుకు మర్యాదతో పద్ధతితో ఉంటున్నామనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటే మంచిదని చెప్పి తెలియదు. ఎందుకంటే 2-3 నెలలకు ఒకసారి వీళ్ళకు ఈ పిచ్చి లేస్తూనే ఉంటుంది. మళ్ళీ మేము ఇట్లా ఆవేశపడుతూనే ఉండాలి. మళ్ళీ ఎవరో ఒకటి చెప్పాలి. దాంట్లోనే మన మిత్రులే అంటేనే అన్న పదాలు జారుతూనే ఉంటారా మీరంటే మరి ఏం చేయాలి? సీఎంను పట్టుకొని వాడు వీడంటే మరి వీళ్ళని ఎందుకు గౌరవించాలి? ఆ కుర్చీకి కనీసం గౌరవం ఇచ్చే సంస్కృతి లేని సంస్కారహీనులు కదా మీరు. మీతో మర్యాదగా మాట్లాడితే మీ భాష అర్థం కాదు అది. ఎందుకంటే మౌనం మీ భాష, మర్యాద మీ భాష కాదు. కాబట్టి ఇలాంటి మాటలు భవిష్యత్తులో మీకు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ భాషను మాట్లాడలేని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రిని క్యాబినెట్ను పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఖబర్దార్ మీకు కూడా అదే స్థాయిలో మీకు రిటర్న్ ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. రమ్మను ఇక ఏదో ఒక ఏడుకి వస్తుంది. ఇదంతా పాత డైలాగే బ్రదర్. ఎక్కడికి వస్తారో నేను చెప్పిన హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి వస్తాం, లేకపోతే మా దాడికి రా, లేకపోతే ఇక్కడికి రా అన్నాం. వాళ్ళు రారు. వాళ్ళు చూస్తే ప్రచారం చేసుకుంటే వెళ్ళిపోవడమే తప్పితే వాళ్ళు ఏం చేయరు. వస్తే పిరికి సన్నాసులు వాళ్ళు ఏడికి రాలేరు. ఊరికనే కాడిపోయి ప్రెస్ మీట్లో సోటకాయ కాడ ముచ్చట చెప్పినట్టు చెప్తా ఉంటారు. అంతేగాని ఈడికి రా, ఏడికి అసెంబ్లీలో చర్చించామంటే తుర్రుమని పారిపోతారు. అసెంబ్లీలో చర్చించడం చేత కాదా? ప్రజా సంఘాలు లేకపోతే పౌర సమాజం అంటే వస్తాం. కానీ రాజకీయ పక్షం ఉండి అసెంబ్లీ ఉండి రమ్మంటే రాని వాళ్ళను చేతగాని వాళ్ళను మనం ఇంక ఎంతసేపు నువ్వు రా అంటే కూడా ఏడుకొస్తారు. ఆయన ఆయనే ఉంటాడు. రమ్మని ఆయన్ని రమ్మని పంపిద్దాం. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఆయన కుటుంబ సభ్యులకు అక్కడ ఉన్నటువంటి మెట్రో 30,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి విలువ ఉన్నటువంటి భూములను అప్పగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కేటీఆర్. అసలు మెట్రో గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ మీద? మెట్రో ప్రతిపాదన మాది. జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాంక్షన్ చేసినది ఫేజ్ 1 అయినా ఫేజ్ 2 వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వస్తుంది. కానీ వీళ్ళకి సంబంధం లేదు. రిబ్బన్ కటింగ్కి పోయిండ్రు అంతే. అంతకు మిక్కిలి ఏం లేదు. వాళ్ళకి మాట్లాడే వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చిండ్రు బ్రదర్? కనెక్టివిటీ కూడా చూసినావు కదా. ఆయన ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి ప్రయత్నం చేసింది హైటెక్ సిటీ నుంచి అటు. కాబట్టి మెట్రో మీద కానీ, ఔటర్ రింగ్ రోడ్డు మీద కానీ, ఎయిర్పోర్ట్ మీద కానీ వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు. ఏమైనా సరే వాళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నది ఏంటంటే ఆ రీజనల్ రింగ్ రోడ్ని అమ్ముకున్నది ఎలా, లేకపోతే హైదరాబాద్ చుట్టూన్న అసైన్డ్ భూములు అమ్ముకోవడం ఎలా, కోర్ట్ ఆఫ్ వాల్డ్ ల్యాండ్స్ ఎట్లా అమ్ముకోవాలి, లేకపోతే ఎఫెక్టివ్ ప్రాపర్టీని ఎట్లా చూడాలి. అట్లనే ఇప్పుడు ఎస్బీఐ లాంటి భూములు ఉన్నాయిగా, వాటిని క్యాన్సిలేషన్ చేసి వాళ్ళ మనసులకు ఎట్లా ఇవ్వాలి, భూదాన్ భూములు ఎట్లా తీసుకోవాలి. వాళ్ళ 10 సంవత్సరాల కాల పాటు చేసింది మొత్తం కూడా తెలంగాణను దోచుకోవడం తప్పితే వాళ్ళు ఇంకో ప్రణాళిక లేదు. వాళ్ళు దోచుకునే పద్ధతి వాళ్ళది. మేము అభివృద్ధి చేసే సంక్షేమం వైపు నెట్టే బాధ్యత మాది. థ్యాంక్ యూ.